రామచంద్రపురంలో వైభవంగా మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. సినీ నటి రాశి ఖన్నా సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా పట్టణచెరు నియోజకవర్గం రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి రాశి ఖన్నా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ను సందర్శించడానికి హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు రాశి ఖన్నాకు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజురెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన అనంతరం సినీ నటి రాశి ఖన్నా మాట్లాడుతూ రామచంద్రపురం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మాంగళ్య 30వ షోరూం ను ప్రారంభించడం సంతోషదాయకమని, ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారపరంగా ఈ మాల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాంగళ్య ప్రొప్రైటర్ ఓం నమః శివాయ మాట్లాడుతూ రామచంద్రపురం పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల వారికి అన్ని పండగలు, శుభకార్యాలకు సరిపోయే సరికొత్త కలెక్షన్స్ ను హోల్సేల్ ధరలకే అందిస్తున్నామన్నారు. 100 రూపాయల నుంచి 4 లక్షల ఖరీదైన వస్త్రాలు తమ వద్ద విక్రయించనున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక షాపింగ్ మాల్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పైకి దిగాడు అన్న కొంచెం అన్నాడు. జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు, మైకేవా మైక్ తమ్ముడు, నా మైక్ ఉన్నా తీసుకుంటావా? కొంచెం మిడిల్ సార్ కానీ కానీ చివరి కొద్దిగా డాన్స్ చేస్తావా? హై ఫై ఇస్తావా?
faces. Yes, let's go. Shruti కూడా డాన్స్ చేస్తుంది. చెప్పు చెప్పు రేట్ అడగాలి ఎన్ని సార్ డిస్ప్లే చూడ రెడీ శిరీష కమాన్ ఒక్కసారి దగ్గర ఒక ఫోటో ఒకటి అలాగే ఉన్నా శివన్న కొద్దిగా ప్రతి షాప్ లో ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఇది కొత్త షాప్ కాబట్టి ఆషాఢం పెట్టకుండా ఆషాఢం రేట్లే ఇస్తాం. కంప్లీట్ గా ఆషాఢం రేట్లే ఉంటాయి. ఎందుకంటే ఆషాఢం అనేది ఏంటంటే బ్రేక్ ఈవెన్. మనకు ఏప్రిల్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 3 నెలలు గ్యాప్ తీసుకుంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ గురించి. అప్పుడు ఏమైతుంది అంటే ఈ 3 నెలల లోపల ఏదైతే కొత్త వెరైటీలు రిలీజ్ చేసేందుకు డిజైనింగ్ వస్తుంది, అప్పుడు ఆషాఢం అని పెట్టాము. ఇప్పుడు ఆషాఢంకు కొత్త షోరూమ్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడ ఆషాఢం ఉంటుంది, ఇక్కడ ఆషాఢం లేదనేది ఏం లేదు. ఆషాఢం అని పేరు పెట్టంగానే ఆషాఢం రేట్లే ఇక్కడ ఇచ్చేస్తాం. అదే అరే ఆషాఢం అని అంటున్నారు అని చెప్పని అనకుండా ఆషాఢం రేట్లే ఇక్కడ మేము ఇచ్చేస్తాం. కొంచెం లోపల తీసుకో. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హైదరాబాద్ లో మంగళ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేశారు. ఆల్రెడీ దిస్ ఇస్ ద 14th స్టోర్స్, ఆల్రెడీ 13 స్టోర్స్ ఉన్నాయి. అండ్ టోటల్ గా 30 స్టోర్స్, 30th స్టోర్ తమిళనాడు కూడా వెళ్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ గురించి అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు, కానీ స్టిల్ చెప్తా. you'll get the best prices here, and bridal lo I think they have very good collection in bridal. ఆ bridal తో పాటు ఒక ఫ్యామిలీ షాపింగ్, ఎందుకంటే ఇక్కడ there's men's wear, there's kids wear, there's ladies wear, and as I said there's also bridal. ఈ చీర కూడా ఇక్కడ తీసుకుని నాకు చాలా చాలా నచ్చింది. And I'm very happy for how far they have come and how many stores they are opening. క్వాలిటీ గురించి, వెరైటీ గురించి కూడా అందరికీ తెలుసు. టాప్ క్వాలిటీ, టాప్ వెరైటీ, అండ్ ప్రైసెస్ కూడా దే హ్యావ్ ద బెస్ట్ ప్రైసెస్ హియర్. అండ్ నేను కూడా ఆల్రెడీ 2 సారి వాళ్ళ కోసం ఓపెనింగ్ చేశాను, అండ్ దిస్ ఇస్ ద 3rd టైమ్. సో దిస్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ బ్రాండ్ ఫర్ మీ. సో ఐ లవ్ దేర్ బ్రాండ్. అండ్ ఈసారి హైదరాబాద్ లో మై హౌస్, మై హోమ్ ఇస్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ బి అసోసియేటెడ్. అండ్ మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకు సార్ చెప్పారు ఇప్పుడు దట్
really been very supportive. So thank you so much. మంగళ్య షాపింగ్ మళ్ళీ 14 షోరూమ్ అండి. రేపు కమింగ్ సూన్ దిల్సుఖ్నగర్ 17వ తారీఖు, కోదాడ 22వ తారీఖు. మంగళ్య షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ సిటీలో దర్దాపులా తెలియని వాళ్ళంటూ లేదని అనుకుంటాను. బాగుంటుంది వల్ల ఇది ఒక ఫ్యామిలీ స్టోరు. పెళ్లి పట్టు చీరలు కానించి మొదలుపెట్టి గృహప్రవేశాలకు కానీ తర్వాత ఏ శుభకార్యాలకైనా కానీ మంగళ్య షాపింగ్ మాల్ మీకు అత్యంత తక్కువ ధరలో అండ్ వెరైటీలు, కొత్త వెరైటీలు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఏదేదైతే వస్తాయో అది ఎవ్రీడే మాకు బాంబేలో మా పర్చేజర్లు ఎక్కడెక్కడనే ఉంటారు. అక్కడ పర్చేజ్ వచ్చిందనంటే రెండో రోజు ఇక్కడ దింపుతాము. కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ఉండదు. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ పరము. మేము 4 అన్నదమ్ములని బావగారు అందరం కలిసి ఐక్యమత్యంగా ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము. మా దగ్గర 13,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆర్సీపురం పక్కకున్న ఈ స్టోర్ లో 350 మంది ఎంప్లాయీస్. ఎక్కడైతే స్టోర్ ఓపెన్ చేస్తామో అక్కడనే ఆ ఏరియా వల్లనే మేము ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాము. దానిలో 80% లేడీస్ కే ప్రియారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు స్విగ్గీ, జొమాటో అవి వస్తున్నాయి. మొగోళ్ళు ఎక్కడైనా తిరుగుతారు, ఆడోళ్ళు దూరం పోలేరు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఆడోళ్ళకి ఇస్తున్నాము. ఆడోళ్ళు మన దగ్గర ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే అప్పుడు మొగోళ్ళని తీసుకుంటున్నామండి. కాబట్టి మా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రైజ్ కానీ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. వాటికి మీకు డిఫరెంట్ ఏంటి? కస్టమర్స్ వాటికి మాట్లాడంటే మేము హోల్సేల్ అంటే ఎక్కడైనా బాంబేలో కానీ ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేయించి మేమే డిజైనింగ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ తో ఇంటరాక్ట్ అవుతాం. కస్టమర్ తో మేము నిలబడి కస్టమర్ ఇలా బాటిల్ కావాలి, ఇలా బూట కావాలి, ఇలా కలర్ కావాలి, ఇలా అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేయించి మేము కొన్ని లక్షల చీరలు అంటే 30 స్టోర్లు అంటే ఉత్తమ ముచ్చట కాదు, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టు పర్చేజ్ కూడా కెపాసిటీ మారితే రేటు కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక మామిడి పండు కావాలంటే ఎంత, 10 కిలోలు కావాలంటే ఎంత, 100 కిలోలు కావాలంటే ఎంత, ఆ రేట్లలో తెచ్చేస్తాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము ఇక్కడ కస్టమర్కి ఇస్తాం. కాబట్టి కస్టమర్ మాకు ప్రేమిస్తున్నారు. కస్టమర్ కు మేము ఆ వాల్యూస్, కస్టమర్ కు మేము లాభం మేము ఎక్కువ తీసుకుంటాం. కస్టమర్ కి ఆ లాభం మంచిది. మన దగ్గర 100 రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అయితే 3 లక్షలు 4 లక్షల వరకు హైయెస్ట్ పట్టు చీరలు కూడా దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆర్సీపురంలోనే ఎందుకు పెట్టారు? మిగతా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. దానిలో హైదరాబాద్ లోపల విస్తారంగా హైదరాబాద్ ఎదుగుతుంది. కొన్ని లక్షల మంది ఇవాళ ఒకప్పుడు దిల్సుఖ్నగర్, అమీర్పేట, కుక్కడపల్లి, ఇక్కడి నుంచి కుక్కడపల్లి పోవాలంటేనే గంటలు పడుతుంది. అండ్ పబ్లిక్ కూడా అనుకూలంగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులో బట్టే మనం ఇక్కడ ఎవరి ఏ ఏరియాలో ఆ ఏరియాలకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లోపలనే 14 స్టోర్లు, ఇంకా 2 స్టోర్లు కూడా ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అనుకూలంగా, ఎందుకంటే ఇవాళ ఒక యూ టర్న్ చేయాలంటేనే హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీ అందరికి మీడియా వాళ్ళందరికీ యూ టర్న్ చేయాలంటే ఎంత చేపట్టి ఇవాళ టైం బిజీ కాలంలో ఎవరి వాళ్ళ దగ్గరికి వస్తేనే వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు. ఈ దిల్సుఖ్నగర్ నేను ఒకటే షోరూమ్ ఉన్న రండి అని అంటే ఎవరు రారు కస్టమర్. ఎందుకంటే ఎవరు వాళ్ళ లైఫ్ లో కూడా ఒక బట్టలు కేటాయించే టైం 1 అవర్ 2 అవర్స్, ఆ 2 అవర్స్ మా షాప్ లో స్పెండ్ చేయాలని చెప్పని మేము ప్రతి వాడకు, ప్రతి గల్లీకి, ప్రతి దానికి వచ్చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా ఇంకొక 7-8 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ ఇంకెదిగింది అనుకో ఇంకా 10 స్టోర్లు కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ మా దగ్గరకు ఒకసారి వచ్చి మా రేట్లు కానీ, మా క్వాలిటీ కానీ, మా వెరైటీ కానీ